నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా ప్రభుత్వ ప్రైవేట్కు చెందిన వందలాది సేవలు అందిస్తున్న మీ సేవా కేంద్రాలను ఊరూరా ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మహిళా శక్తి పథకం కింద రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు వీటిని మంజూరు చేయనున్నట్లు ప్రభుత్వాధికారులు తెలిపారు. మీ సేవా కేంద్రాలు ఏర్పాటుకు ముందుకొచ్చే సంఘాలను ఎంపిక చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఆగస్టు 15 నాటికి వీటిని ప్రారంభించాలని రేవంత్ సర్కారు ఆలోచన చేస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 4,525 మీ సేవా కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 3,000 వరకు నగర పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. కుల ధృవీకరణ పత్రాలతో పాటు ఆధార్ సేవలు, దరఖాస్తులు, చెల్లింపులు సహా నగరాల్లోని కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ మహిళా శక్తి పథకం కింద మీ సేవా కేంద్రాలను తేవాలనుకుంది. కేంద్ర ఏర్పాటుకు రూ. 2,50,000 రుణాన్ని శ్రీనిధి ద్వారా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంజూరు చేస్తుంది. మీ సేవా కేంద్రాలు ప్రారంభం అయిన తర్వాత మహిళా సంఘాలు రుణాన్ని నెల వాయిదాల పద్ధతిలో కట్టాల్సి ఉంటుంది. శ్రీనిధి స్థానికంగా ఉన్న గ్రామ పంచాయతీ, అంగన్వాడీ కేంద్ర భవనాలు, ఇతర ప్రభుత్వ భవనాలలో వసతి కల్పిస్తారు. ఆపరేటర్ల ఎంపిక అనంతరం వారికి నెల రోజుల శిక్షణ ఇచ్చి మౌలిక వసతులు కల్పించిన అనంతరం ఆగస్టు 15 నాటికి వాటిని ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది.